హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ చేపల పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే చేపల పులుసు మంచి రుచిగా కుదరాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల పులుసు చేయడానికి ఇక్కడ నేను 1 కేజీ వరకు శీలావతి చేపనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ పంపేసి చేప ముక్కల్ని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి తీసుకోవాలి. అప్పుడే మనకి చేప ముక్కలు విడిపోకుండా చేపల పులుసు బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి రుచి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. మనం నార్మల్గా వాడే సాల్ట్ కంటే కూడా ఇలా కల్లుప్పుని వేసామంటే మనకి చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని చేప ముక్కలకి ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా ముందే ఉప్పు కారం వేసి కలపడం వలన మనకి చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి మనకి చేప ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. అలాగే మనకేమన్నా ఉప్పు కారం తక్కువైనా కానీ తర్వాత కూరలో చూసుకుని వేసుకోవచ్చు. ఇలా చేప ముక్కలకి పట్టేలా బాగా కలిపాక ఇప్పుడు ఈ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. అంటే వెయిట్ వేసి చెప్పాలంటే 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకుని నీళ్లు పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే ఒక పెద్ద టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 8-10 వరకు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇల్లు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని మనం ముందుగా ఉప్పు కారం కలిపిన చేప ముక్కల్లోకి తీసుకోవాలి. ఇల్లు ఉల్లిపాయ పేస్ట్ని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇక్కడ చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకుని వేసుకోవాలి. ఇల్లు 2-3 సార్లు నీళ్లు పోసి చింతపండు రసాన్ని తీసుకుని వేసాక ఇప్పుడు ఒకసారి కూర మొత్తం కలిసేలా గట్టిగా కాకుండా ఇలా పైన స్లోగా కలుపుకోవాలి. ఇల్లు మొత్తం కూర కలిసేలా కలిపాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టి ఈ కూర 2-3 పొంగులు వచ్చేంత వరకు మంట నైఫ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అలాగే ఉడికించేటప్పుడే 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకుని అలాగే 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చాక కూర ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని పులుసు కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో 2-3 సార్లు చేపల పులుసుని ఇలా ఇక్కడ చూపించే విధంగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం గరిటె పెట్టి కలిపామంటే ఈ చేప ముక్కలు విడిపోతాయి. అలాగే ఈ కూర ఉడికేలోగా మరొక పక్కన స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఇందులో ఉన్న మెంతులు సరిగ్గా వేగక మనకి కూర లైట్గా చేదు వస్తుంది. సో అందుకని అలా కాకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టి మెంతులు లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇల్లు అన్నీ కూడా త్వరగా వేగాక ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు 15 నిమిషాలు అవ్వేసరికి ఈ చేపల పులుసు కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకుని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు అయితే సరిపోలేదు, అందుకని కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుని మరో 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ మసాలా పొడిని వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇల్లు మొత్తానికి 20 నిమిషాలు అవ్వేసరికి పులుసు బాగా చిక్కబడి ఈ కూర పైన ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి చేపల పులుసు చల్లారేటప్పటికి కాస్త చిక్కబడుతుంది కాబట్టి పులుసు కొంచెం పలుచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ
చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా చేసినా సరే ఈ చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.